సరిగ్గా 42 సంవత్సరాల పూర్వం నేను కూడా మీలాగనే ఇక్కడ కూర్చొని క్లాసులో విన్నవాడిని. విద్యార్థులు ఎట్లా ఉంటారు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఆలోచనలు, విద్యార్థులకు సంబంధించినటువంటి భావాలు ఎట్లా ఉంటాయో నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీరు ఎట్లయితే ఇవాళ ఈ 4 అక్షరాలను చూసి PDSU అనేటువంటి ఒక సంఘం, దానికి సంబంధించిన మహాసభలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు నాకు కూడా అప్పుడేం తెలియదు. సరే అందరూ వెళ్తున్నారు కదా, అందరితో పాటు నేను కూడా విశాఖపట్నం వెళ్ళాను. మీలాగా నేరుగా వచ్చి హాల్లో కూర్చోవడానికి లేదు. 1982 మార్చి 1-2 తారీఖుల్లో జరిగినటువంటి ఆ సభలకి విశాఖపట్నం వెళ్లకుండానే ముందుగానే పోలీసులు అరెస్ట్ చేసి విపరీతంగా రైల్లో నుంచి దించి కొట్టి లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భం. అవన్నీ పూర్తి చేసుకొని ఒకరోజు తర్వాత మహాసభలకు అటెండ్ కావడం అనేటువంటిది ఆనాడు ఉండేటువంటి ఒక నిర్బంధ భయానక పరిస్థితి. కాలంలో వచ్చినటువంటి మార్పులు, ఇవాళ మనకు ఉండేటువంటి అవకాశాలు కావచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా నేరుగా మీ ప్రాంతాల నుంచి రైళ్లలోనో బస్సుల్లోనో ఇతరత్ర వాహనాల ద్వారా ఇక్కడికి వచ్చి మొన్న రాత్రి బయలుదేరి నిన్న పొద్దున్న కొంతమంది వచ్చి నిన్న ఊరేగింపు జరుపుకొని ఇవాళ మహాసభల్లో భాగంగా ఈ రాజకీయ తరగతులు వింటున్న మీకు తప్పనిసరిగా మనం ఎందుకు వచ్చాము, ఏమి సందేశం ఇక్కడి నుంచి మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఇది ప్రధానంగా మీరందరూ కూడా ఆలోచించాలని తమ్ముళ్ళందరికీ, చెల్లెళ్ళందరికీ, కామ్రేడ్స్గా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. విద్యార్థి జీవితం అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ మన మెదడులో నాటుకునేటువంటి అభిప్రాయాలు, మనకు కలిగేటువంటి ఇంప్రెషన్స్ జీవితకాలం ఉంటాయి. మహనీయుల చరిత్రను మనం చూసినప్పుడు, గొప్ప వాళ్ళ చరిత్రను మనం పరిశీలించినప్పుడు వాళ్ళు విద్యార్థి దశ నుంచే ఎంత క్రమశిక్షణాయుతంగా ఉంటూ వచ్చారు. విద్యార్థి దశ నుంచే తమ కుటుంబమే కాదు, తమ ఊరే కాదు, తమ జిల్లానే కాదు, తమ రాష్ట్రమే కాదు, మొత్తంగా దేశం గురించి, ఆ మాటకొస్తే ప్రపంచం గురించి ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడే ఒక స్లోగన్ ఉంది, స్వాతంత్రం ప్రతి ఒక్కరి జన్మ హక్కు, సర్దార్ భగత్ సింగ్. భగత్ సింగ్ చనిపోయినాటికి ఆయన వయసు ఎంతో తెలుసా? 23 సంవత్సరాలు. భగత్ సింగ్ 9 సంవత్సరాల వయసులో వాళ్ళ తాతగారితో పాటు పొలం దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు గోధుమలు పండిస్తారు. తాత ఎందుకు ఆ చెట్లు నాటుతున్నావు అని భగత్ సింగ్ వాళ్ళ తాతను అడుగుతాడు. వాళ్ళ తాత మిలిటరీ సర్దార్. సర్దార్ అంటే మీకు తెలుసు కదా, మిలిటరీలో ఒక పెద్ద పొజిషన్ ఉన్నటువంటి ఇది మనము తినే గోధుమలు మళ్ళీ మనకు పంట రావాలంటే మనం ఇది నాటుకోవాలంటాడు. భగత్ సింగ్ ఏమంటాడంటే వాళ్ళ తాతని, తాత గోధుమ విత్తనాల్ని నాటితే గోధుమలు వస్తాయి కదా, ఇక్కడ తుపాకులు నాటితే తుపాకులు వస్తాయని అడుగుతాడు. వాళ్ళ తాత ఆశ్చర్యపోతాడు. ఏంటి మనోడా, ఎందుకని అడుగుతాడు. ఈ బ్రిటిష్ వాడు ఉన్నాడే 7 సముద్రాలు దాటి మన దేశంలో వాడు మనందరినీ సొంత దేశంలోని బానిసలుగా చేస్తున్నాడు కదా, ఈ బ్రిటిష్ వాడు ఈ తుపాకులతోటి, వాడికి ఉండే ఆయుధాలతోటి, వాడికి ఉండే అధికారంతోటి మనల్ని బానిసలుగా చేస్తున్నాడు కదా, మనం ఈ బానిసత్వం నుంచి బయటపడాలంటే అదే తుపాకీతో మనం తిరగబడాలి కదా, అందుకోసం తుపాకులు మనకు కావాలి తాత అంటాడు. అర్థం చేసుకోండి, ఆనాటి భయానకమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆ పసి మెదడు, ఆ పసి ఆలోచనలోనే స్వాతంత్రం నా జన్మ హక్కుని నిలదించినటువంటి ఒక గొప్ప వీరుడు సర్దార్ భగత్ సింగ్. మనందరం సర్దార్ భగత్ సింగ్ అమర్ రహే అంటాం, మనందరం కమ్రేడ్ జార్జ్ రెడ్డికి జోహార్ అంటాం, కమ్రేడ్ జంపాల్ ప్రసాద్కు జోహార్ అంటాం. అన్నిటికీ మించి జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో, జీవించాలంటే మరణించడం నేర్చుకో, అడుగడుగున పోరాటం నేర్చుకో. ఇలాంటి నినాదం కలిగినటువంటి PDSU ఒక 50 సంవత్సరాలకు పైగా దీని ప్రస్థానంలో
కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని ఈ దేశం పట్ల, ఈ సమాజం పట్ల ఒక బాధ్యతగా ఈ సమాజం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ప్రపంచం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు. మనం పేపర్లో చూస్తాం, చాలా విషయాలు టీవీలో చూస్తాం, మన దగ్గర ఉండే సెల్ ఫోన్లో కూడా చూస్తాం. కానీ పీడిఎస్యు విద్యార్థులు, పీడిఎస్యు విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు, విశ్లేషించగలుగుతారు. మీ అందరూ 2వ తారీఖు నాడు ప్రపంచంలో ఒక సంఘటన జరిగింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని ఆయన భార్యతో సహా ఒక దేశానికి అధ్యక్షుడు. అర్ధరాత్రి ఆయన ఇంట్లో బెడ్రూమ్లో ఉంటే అమెరికాకు సంబంధించినటువంటి సైనికులు దాడి చేసి 30 మందిని చంపి ఆ అధ్యక్షుడిని అమెరికాకు న్యూయార్క్ తీసుకెళ్లి న్యూయార్క్ జైల్లో పెట్టినటువంటి సంఘటన ఉన్నది. ఈ విషయాన్ని మామూలుగా అర్థం చేసుకుంటారు. కానీ పీడిఎస్యు విద్యార్థులు మీరు మీ సెల్ ఫోన్లలో గమనిస్తే, మీ సోషల్ మీడియాలో గమనిస్తే, మీ ముఖ పుస్తకం అంటే అదే ఫేస్బుక్ లేదా వాట్సాప్ గమనిస్తే కొన్ని సందేశాలు వచ్చాయి. ఓ టెంపరీ ట్రంప్, ఇవాళ నువ్వు వెనిజులా దేశం మీద దాడి చేసి దేశాధ్యక్షుడిని నువ్వు అరెస్ట్ చేసి బంధుపోటు కంటే హీనంగా ఆయన జైల్లో వేశావే, కానీ ఇదే నీకు నీ దేశానికి ఉచితంగా మారబోతుంది. ప్రపంచాన్ని శాసించాలనుకునేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం మళ్ళొక్కసారి వియత్నాంలో లాగా నీ దేశ ఆర్థిక వ్యవస్థ నువ్వు సంక్షోభంలోకి ఈడ్చబడతావు. ఇప్పటికే ప్రపంచంలో ఇట్లా ఒక దేశం మీద దాడి చేసినటువంటి దేశాలు ఆ దేశానికి సైన్యాన్ని పంపించి ఆ దేశ ప్రధానుల్ని, అధ్యక్షుల్ని హత్య చేస్తే, ఆ దేశాన్ని బలవంతంగా సైనికంగా ఆక్రమిస్తే మీ సైన్యానికి ప్రతిఘటన ఎదురై చుక్కలు చూసి వందల కోట్ల మిలియన్ల ఖర్చు పెట్టినా కూడా ఆ దేశం నుంచి వెనక్కి తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇరాక్లో సద్దాం హుసేన్ని హత్య చేస్తే, ఇరాక్ను మొత్తం యుద్ధభూమిగా మారిస్తే, చివరికి అదే ఇరాక్ నుంచి నీవు నీ సైన్యాల్ని భారీ నష్టంతో అమెరికన్ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కేంత వరకు నువ్వు అంతకంటే వియత్నాంలో జరిగినటువంటి పరాభవానికి ఇవాళ వెనిజులా అధ్యక్షుడిని నువ్వు చేసిన దాడి నిన్ను, నీ దేశాన్ని పట్టి పీడించక తప్పదు అనేటువంటి పీడిఎస్యు విద్యార్థుల కామెంట్స్ కూడా మీరు చూసుండకపోతే మరొకసారి చూడండి.